షేర్లింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో ఉన్న వాటర్ ప్లాంట్స్ అన్ని మూసివేయాలని, కేవలం అసోసియేషన్ తరఫున ఉన్న ఒకే ఒక ప్లాంట్ను మాత్రమే నడపాలని నిర్ణయించారు. వాటర్ ప్లాంట్స్ వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని కాలనీ వాసులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి కాలనీ వాసుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో అంతా ఏకీభవిస్తూ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్న ప్లాంట్లో కాలనీ వాసులకు 5 రూపాయలకే 20 లీటర్ల వాటర్ ఇవ్వాలని నిర్ణయించారు. బయటి వారికి మంచినీరు ఇవ్వరాదని అసోసియేషన్ తీర్మానించింది. పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ముఖ్యంగా వాటర్ ప్లాంట్ల గురించి. ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం చేత పాపిరెడ్డి నగర్లో కనీసం ఒక 1000 ఫీట్లు, ఇంతకుముందు ఒక 150 ఫీట్లు వేస్తే వాటర్ వచ్చేది, 500 నుంచి ఇప్పుడు 1000 ఫీట్లకు వచ్చింది. రాబోయే రోజుల్లో 1500 నుంచి 2000 ఫీట్లు వేసిన వాటర్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పాపిరెడ్డి నగర్ వాసులందరినీ పిలిచి ఏకతాటిపై తీసుకొచ్చి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఒక 4, 5, 6 వాటర్ ప్లాంట్లు ఉంటే గత 3 సంవత్సరాల కింద ఇలాగనే వాటర్ ప్లాంట్ బంద్ చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీవారి దగ్గరికి మరియు జూపల్లి సత్యనారాయణ దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్తే ఇంతకుముందు బంద్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా అతను ఓపెన్ చేయడం చేత మిగతా వాళ్ళు కూడా ఓపెన్ చేసి స్వచ్ఛందంగా బంద్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉండ్రి పాపం, వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ నడుస్తున్నాయి. దయచేసి వాటర్ ప్లాంట్ బంద్ చేయాలంటే కావాలని చెప్పేసి ఒక కనీసం 2 లక్షల లీటర్ల వాటరు రోజు తోడుతుంటే ఎక్కడ ఉంటుంది వాటర్ భూమిలో ఉండదని చెప్పేసి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి తెలియజేసి ఒక 2-3 డేస్ బ్యాక్ బంద్ చేయడం జరిగింది. అలాగనే కంటిన్యూ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తీసుకొస్తే తప్పకుండా చర్చించి ఆ విషయాన్ని కూడా వాళ్ళ యజమానులకు తెలియజేసి వీటిని కూడా తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల కింద మనం ఇచ్చేసి ఒక వాటర్ పాయింట్ ఆల్టర్నేట్గా తయారు చేసి బంద్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అప్పుడు కరోనా వచ్చేసి అప్పుడు కొంతమంది బంద్ చేసి వచ్చాక కూడా వాటర్ పాయింట్ బంద్ చేసుకున్నారు. పక్కకు ఒక కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కానీ తర్వాత రోడ్ నెంబర్ 4లో శ్రీనివాస్ గౌడ్ మరియు లక్ష్మణ్ కూడా ఆయన కూడా కొద్ది రోజులు బంద్ చేశాడు. మన గుడిని కూడా 3-4 నెలలు బంద్ చేయడం కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. తర్వాత వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసిన తర్వాత వాటికి తగాదా ఏర్పడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మనం ఓటు మాట్లాడుతుంటే జనాలు వేరే అర్థమవుతుంది. ఏం వీళ్ళు వాళ్ళ ఏదో హాస్పిటల్ తెప్పించినారు, వచ్చేది కూడా రాకుండా అయిపోతున్నారు. దయచేసి బయట పెట్టుకున్న మీ కంపెనీ చూసి ఇస్తారండి. తర్వాత మీరు చర్చ